యుద్ధం నడుస్తుంది, ఇక్కడ నష్టపోతుంది రైతులు ఎల్నినో ప్రభావంతో కూడా. అసలు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మనం జూలై 12వ తారీఖు జూలై 12వ తారీఖులో మనం 3:30కి ఇక్కడ ఉన్నాం. ఇట్లా చెంపపోస్తున్నాయి. మే మంత్లో ఏ వాతావరణం ఉందో ఆ వాతావరణం ఇలా ఉంది. ఇప్పటికే ఒకసారి వేసిన విత్తనాలు మొలకెత్తకపోతే దాన్ని చెరిపేసింది రైతు. రెండోసారి కూడా విత్తనం వేసుకున్నారు. మొగుల వైపు చూస్తున్నారు. కుండలతో బిందెలతో నీళ్ళెత్తు కట్టుకొని ఆ గింజల్ని కాపాడుకునే విత్తనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు 2023 అక్టోబర్లో కుంగిపోయిన పిల్లలది ఇప్పటికే మీరు నిష్ణాతులతో మాట్లాడి ఉంటారు. ఎన్డీఎస్ఏ కూడా దాని మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. 2024లో ఇవాళ లేటెస్ట్గా తెలిసిన మాట ఏంటంటే 2024లోనే ఎప్పుడైతే ఈ లక్ష్మీ బరాజ్ కుంగిపోయిన వెంటనే అన్నారం కానీ సుందిల్ల కానీ రెండు కూడా అదే షీట్ ఫైలింగ్ ఏ డిజైన్ తోటి కట్టబడ్డావో అదే డిజైన్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి గ్రౌటింగ్ చేసింది. గ్రౌటింగ్ అంటే ఎక్కడైనా బొంగలు పడ్డా ఇక్కడ లీకేజెస్ ఉన్నా కూడా అవి మూసుకుపోతాయి. అట్లా ట్రీట్మెంట్ చేసి ఉన్నారు కాబట్టి లక్ష్మీ బరాజ్ దగ్గర ఇవాళ కన్నెపల్లి పంపౌల దగ్గర 1,00,000 క్యూసెక్ల నీళ్లు కనుక పోతే 98 మీటర్ల ఎత్తుండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 93.5 మీటర్లు ఉన్నప్పటికి కూడా నీళ్ళు ఎత్తిపోయవచ్చు అని చెప్పి నిష్ణాతులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత ఇంజనీర్లు చెప్తున్నప్పటికి కూడా ఇలా ఆ 2 డ్యాములకు ఆ 2 బరాజులకు గ్రౌటింగ్ చేసి తెలిసినప్పటికి కూడా మీరు నీళ్ళు ఎత్తిపోయకుండా మొండిగా నేను ఎత్తిపోయా నాకు ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి నువ్వు అంటున్నావు. దీన్ని క్షమించరాదు. నీచపు మాటలు నీవి. భద్రాచలం కొట్టుకుపోతుంది 45 గ్రామాలు ముంపులో. ఒకటే మాట, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారం సుందిల్ల రెండు కలిస్తే కూడా పూర్తి స్థాయి నింపుతా కూడా 20 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. 20 టీఎంసీ నీళ్ళు అంటే 2,11,000 క్యూసెక్కులు. 2,11,22,000 క్యూసెక్కులు. ఇవాళ 20 టీఎంసీల నీళ్ళు 2 లక్షల నీళ్ళు పోతేనే కొట్టుకపోతే 20 లక్షల క్యూసెక్కులు నీళ్ళు పోయినాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు కొట్టుకపోలేదు? బట్టి మతి భ్రమించి మాట్లాడే మాటలు, ఆలోచన లేని అజ్ఞానులు మాట్లాడే మాటలు. ఇవాళ నీకు తెలియకపోతే తెలిసినా బుకాయిస్తున్నావా, తెలుసుకునే ప్రయత్నం చేస్తలేవా రేవంత్ రెడ్డి గారు? ఇది మంచిది కాదు. మాజీ ఇంజనీర్ శ్యామ్ సుందర్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినారు. జైల్లో పెట్టడానికి తమాషాలు చేస్తున్నారు. పెడితే తెలుస్తుండేమి కానీ ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిజాయితీకి నిలువుటెత్తు సాక్ష్యం, త్యాగానికి మారిపేరు ఆయన పట్టుకొని బెల్ట్తో కొడతాం, జైల్లో పెడతాం. నీ చరిత్ర ఏంది, గాని చరిత్ర ఏంది? నేను అంటున్నా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి కానీ రిటైర్డ్ ఇంజనీర్ల గురించి కానీ నువ్వు మాట్లాడిన మాటలకు బేషరతు కనుక క్షమాపణ చెప్పకపోతే రేపు తెలంగాణ సమాజం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నీ చేతిలో అధికారం ఉంది, నీకు పోలీసుల కాపలు ఉండొచ్చు, కానీ తొండపరుగు ఎన్నోదాకా అన్నట్టుగా నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు 2020లో మళ్ళీ ప్రజాక్షేత్రం రావాల్సిందే, దండం పెట్టాల్సిందే, ఓట్లు అడగాల్సిందే. అప్పుడు తెలంగాణ రైతాంగం నీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఇవ్వన్నా ఇంకో ట్రీట్మెంట్ ఇవ్వన్నా ఇస్తారు వాళ్ళు. అంటే మిమ్మల్ని కూడా అంటున్నారు కదా, అంటే మీరు కిలాడి కమిటీ బీజేపీలో ఉన్నా కానీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తా ఉన్నారు. పార్టీ మానత మాత్రాన ఇంకా పాత చెల్లించుకుంటా ఉన్నారు. నేను ఏమడుగుతున్నాండి, నేను అడుగుతుందల్లా అంటే మీరు పాత జ్ఞాపకాల్లో ఉన్నారా సార్? నేను ఒక మాట, నేను 21 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏంటి, మా త్యాగం ఏంటి, మా కమిట్మెంట్ ఏంటి తెలంగాణ సమాజం తెలుసు కదా. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా రెండోసారి నేను కరోనా కష్టకాలంలో ఒక ఆరోగ్య మంత్రిగా పనిచేసినాడు కదా. ఆ కరీంనగర్ జిల్లా వాసిని కదా. ఆ పునాది వేసినప్పుడు అవి కట్టినప్పుడు వాటిల్లో నెలతలపి పడుకున్నాం కదా. మేము అన్నింటిలో ఇన్వాల్వ్ అయినా కదా. మేమేమంటున్నాం, నేను అంటున్నా ఇంజనీర్లు కానీ డిజైన్లు తప్పిస్తే శిక్ష వేయండి. ఆనాటి పాలకులు కనుక ఆదేశాలు ఇచ్చి తప్పు చేస్తే శిక్ష వేయండి, ఎవరిని వదిలిపెట్టకండి. ఒకవేళ కాంట్రాక్టులు కనుక క్వాలిటీ కట్టకపోతే వాళ్ళు కూడా శిక్ష వేయండి. కానీ రాజకీయాల పేరిట రైతాంగం కళ్ళలో మట్టి కొట్టకు, రైతుల జీవితాలతో చెలగాట మాడకు అంటున్నారు తప్ప ఇదన్నా టీఆర్ఎస్ వాదన. మీరేం శిక్ష ఏమంటున్నారు? మేము సిబిఐకి ఇచ్చినాం, ఎందుకు ఉలుకు పలుకు లేదు బీజేపీకి అని చెప్తాను. ఏమి ఇచ్చినా కానీ నువ్వేమిచ్చినావు చెప్పు. నువ్వు 1,00,000 కోట్లు అని చెప్పినావు కదా. నువ్వు ఇచ్చింది కేవలం సుందిల్లా, అన్నారం, లక్ష్మీ బరాజ్ తప్ప నువ్వు మొత్తం కాళేశ్వరం బాధ్యత నువ్వు ఇచ్చినావా చెప్పండి? పోయి అడుగు. నువ్వు మరి ఏమైనా అయినా నేను ఒక మాట, అన్నిట్లో నువ్వే తెలికలను అవుతావి, అన్నిట్లో నువ్వే నిష్ణాతులు అవుతావి. అనేక రకాల ఏజెన్సీలు ఏసీబీ మన దగ్గరనే ఇంకా రకరకాల పోలీసు వ్యవస్థలు ఉండే. దేశం మొత్తంలో పోలీసుల మీద గొప్ప
గురి ఉన్నటువంటి నువ్వు ఉన్నావు, మరి ఎందుకు నువ్వు విచారణ చేయించావు చెప్పండి? నువ్వు చేయించవచ్చు కదా, సిఐడి విచారణలో లేకపోతే ఏసీబీ విచారణలో ఏదో చేయించవచ్చు, స్పెషల్ టీమ్ వేసి చేయించవచ్చు కదా. ఎందుకు అప్ప చెప్పినాను? ఎక్కడో లోపాయకారి ఒప్పందం వాళ్ళతో నువ్వు చేసుకోకపోతే ఇవాళ ఎందుకు ఇది అప్ప చెప్పినావు నువ్వు ఆలోచించుకోవాలి. ఓకే సార్, ఈ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్కు లేకపోతే హరీష్ రావుకు అప్పగించండి, దానికి కథ ఎందుకు తేలుస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. ఆ వ్యాఖ్యలు మీరు మీ ఏ కోణంలో చూస్తారు? నేను ఇప్పుడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కాదు, చేసే స్థానంలో ఉన్నది ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఓకే, రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇవాళ నేను కేసీఆర్ డిమాండ్ చేయను, కేసీఆర్ చేసేదాన్ని లేడు, అయిపోయాయి. మరి పాలకులుగా లేరు కదా, పాలకులుగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత అందరినీ పిలిచి మాట్లాడాలి, ఓకే, నిష్ఠాలతో ఒపీనియన్ తీసుకోవాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలి. రేపు ఎల్టీపీసీకి కానీ, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఉత్తర తెలంగాణ ప్రజానికాని తాగే నీళ్ళ వ్యవస్థ కానీ, అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో నడిచినటువంటి పవర్ ప్లాంట్ కానీ నీళ్ళిచ్చి మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తారు. సార్ చివరి ప్రశ్న, మీరు హరీష్ రావును బీజేపీలోకి తీసుకుపోతున్నారంట, మీదే పెద్దన్న పాత్రనంట, బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు సార్. మీరు దేవుని మీద ఒట్టేసి చెప్పు అది నిజం కాకపోతే హరీష్ రావుకు సవాలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు సంచలనాలు కావాలి, ఆయనకు కొంత పేపర్లల్లో లేకపోతే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఆయన అబద్ధాలు, ఆయన చరిత్ర అంతా కూడా ఆయన చెప్తాడు. నిజాలు చెప్పే నాయకుని నమ్మరు, అబద్ధాలు చెప్పే నాయకుని నమ్ముతారు, ఇష్టపడతారని చెప్పి ఫిలాసఫీని ఉంట పట్టించుకున్నాడు. ఆయన గురించి ఇక్కడ పోటీ పడతామని మేము రేవంత్ రెడ్డితో పోటీ పట్టోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. ఆయనే పోటీ, రేపు ఆయనే శత్రువు అవుతాడు. ఆయనే ఓడించుకుంటాడు తప్ప ఇంకోటి ఎవడు ఓడించాడు. మీరు ఇద్దరు ముగ్గురిని సీఎంలో చూశారు, అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలాంటి సీఎం వ్యాఖ్యలు మీరు ఎప్పుడైనా చూసారు? ఆరుగురు సీఎంలను చూసినా నేను. అవును, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, రాజశేఖర్ గారిని చూసిన, రోషయ్య గారిని చూసిన, కిరణ్ కుమార్ గారిని చూసిన, కేసీఆర్ని చూసిన, ఈయనని చూస్తున్నా. సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి కూడా. ఒక సందర్భంలో నన్ను రాజశేఖర్ ఒక మాట అన్నాడు, రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవాలి రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అనే మాట అసెంబ్లీలో మాట్లాడు. కానీ ఆ మాటకు ఆయన చింతించిండు. ఆ మాటకు నన్ను పిలిపించుకొని లోపల కవలించుకొని మళ్ళా నువ్వు ధోనిలో వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడాడు. కానీ అంతకంటే నీచంగా ప్రవర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గిట్లాడి ముఖ్యమంత్రులు వస్తారని, గీ భాష ప్రయోగించబడతారని, గిన్ని అవమానాలను మాలాంటి కూడా ఎదుర్కొంటామని కళ్ళ కూడా ఊహించలేదు. సిగ్గుపడుతున్నాం. 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన మేము ఇవాళ ఎన్నిసార్లు జైళ్ళల్లో ఉన్నామో. ఆయన మంచిగా అన్నాడు, సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకుల దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాడు. మీకు తెలుసు ఆయన చరిత్ర అంతా కూడా అటువైపు ఉండే, మా చరిత్ర అంతా కూడా తెలంగాణ కోసం కొట్లాడి చరిత్ర కాబట్టి ఇవాళ మేము జైళ్ళల్లో ఉన్నాం. మా మీద 152 కేసులు ఉన్నాయి, ఇవాళ కూడా కేసులు తిరుగుతూ ఉన్నాం. ఇవాళ మమ్మల్ని పట్టుకొని వీళ్ళు మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతుందంటే ఇక దానికి సిగ్గుపడాలన్నా నవ్వన్నా తెలుస్తుంది.